దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా. ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త. నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను, బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని నువ్వు బాగా మంచిగా దేవుడు దేవుడు ఓకే, దేవుడు మంచిది. కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి, అతి చేసి సైతాను గాడు మంచిది, ఎక్కువ గడుపు, ఇంకా అక్కడే ఉండు. తలుపులు తీయొద్దు, తలుపు కొట్టేవాడు సైతాన్, తీయొద్దు, అక్కడే ఉండు. చూస్తాడు. ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఏందండి అసలు ఏంటి, నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో, ఎందుకమ్మా నువ్వు